10 ఏళ్లు ప్రజలు అధికారమిస్తే గత బీఆర్ఎస్ సర్కార్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వాన్ని చాటేలా కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై కేటీఆర్, హరీష్ రావు విమర్శలేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అదాని నుంచి పెట్టుబడులు స్వీకరించామని, దీనిని రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు అదాని, రేవంత్ ఫోటోలతో కూడిన టీ-షర్టులు ధరించి అసెంబ్లీకి రావడాన్ని తప్పుపట్టారు. మీకు తెలంగాణలో 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అదే సెక్రటేరియట్ ముందు పెట్టాలనుకుంటే పెట్టుడు పెద్ద విషయం కాకూడే మీకు. కానీ మీ మనసులో అది లేకుండే. మీరు ఆ ప్రైమ్ స్పాట్ ని మీ బీఆర్ఎస్ అంటే అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ నేషనల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోసం మీరు ఆ ప్లేస్ ని రిజర్వ్ చేసి పెట్టుకురు. ఎందుకంటే రాష్ట్రంలో మీ బ్రాండింగ్ మీరు చేసుకోవాలన్న ఉద్దేశమే తప్ప తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అన్నటువంటి ఆలోచన మీకు లేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ గారు, లేకపోతే సమ్మక్క సారలక్కలు, లక్షలాది మంది తెలంగాణ ఏం కోరుకుంటుందో ఆ ప్రతిబింబమే ఈరోజు తెలంగాణ. మీరు దాన్ని కూడా రాజకీయం చేయాలని, మేము వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గాంధీ భవన్లో పెడేస్తామని, ఈ విగ్రహాన్ని తీసి ఇంకో విగ్రహం పెడతామని, ఎంత అహంకారము. ఆల్రెడీ మీకు ప్రజలు బుద్ధి చెప్పి 10 ఏళ్ల తర్వాత గద్దె దింపారు. మీరు అధికారంలో లేరు. మీరు అప్పుడే అధికారంలో రాబోతున్నాము, వచ్చినాక మారుస్తామని చెప్పడాన్ని చూస్తే మీకు ప్రజాస్వామ్యం మీద ఎంత విలువ ఉందో తెలుస్తుంది.